నేను చేసిన పొరపాటుకు మా పని మనిషికి 10 రోజులు జీతం రాకుండా పోయింది. ఎందుకో చూడండి. మామూలుగా ప్రతి నెల బ్యాంకుకు పోయి డబ్బు తెచ్చి నేనే జీతం ఇస్తా ఉంటాను. అదే మాదిరి ఈ నెల కూడా బ్యాంకుకి అయితే పోయినాను. ఏటీఎం లో కార్డు పెట్టిన తర్వాత నెంబర్ పొరపాటు అయితే కొట్టేసినాను. అదే మాదిరి 2-3 సార్లు అయితే కొట్టేసినాను. ఎందుకంటే లాస్ట్ నెంబర్ అయితే మిస్ అయింది. ఇంకా అలా పొరపాటుగా 2-3 సార్లు కన్నా ఎక్కువ కొడితే ఏటీఎం కార్డు అయితే బ్లాక్ అయిపోతుందంట. అదే మాదిరి కార్డు అయితే బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే మా సార్ ఫోన్ చేసి చెప్తే నేను ఇంటికి లేని, ఇంటికి వచ్చేసరికి 10 రోజులు అయితే పడుతుందని చెప్పి 2 తిట్లు అయితే తిట్టి ఫోన్ పెట్టేసినాడు. మా పని మనిషి కూడా ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోయింది. 10 రోజుల దాకా జీతం రాదనే తలకి ఆమె చాలా బాధపడింది పాపం డబ్బు విషయం. ఇంకా మా సార్ వెంటనే వచ్చానే కార్డు అయితే అప్డేట్ చేసి బ్యాంకుకి వెళ్లి జీతం తెచ్చి పని మనిషికి తీయమని చెప్పినాడు. ఇంతకు ముందు కోవేట్ వాళ్ళు పని మనుషులు కానీ డ్రైవర్లు కానీ జీతాలు వేయాలంటే వాళ్ళే బ్యాంకుకి పోయి డబ్బు తెచ్చి జీతాలు అయితే ఇస్తా ఉన్నారు. రాను రాను కాలం మారే కొద్దీ ఆన్లైన్ సిస్టమ్ ఏమైనా వచ్చేసిందో కోవేట్ లో డ్రైవర్లకు కూడా ఇప్పుడు ఏటీఎం కార్డు అయితే చేశారు. ప్రతి దానికి కార్డు అయితే పెట్టమని చెప్పి కోవేట్ వాళ్ళు మనల్ని నమ్మి ఏటీఎం కార్డు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కటి వాళ్ళకి మెసేజ్ అయితే పోతా ఉంటుంది. మనం ఎంత డబ్బులు తీసింది, ఎక్కడెక్కడ ఏమేమి ఉండింది అనేది. ఇంకా మా పని మనిషికి పాపం నెల అయిపోయిన 10 రోజులకైతే జీతం అయితే ఇస్తున్నాను. నా వల్ల చాలా లేట్ అయిపోయింది. చాలా బాధపడింది పాపము.